హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్జిఎం కథలు. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ కన్నప్ప కథ. పూర్వం పొత్తపి అనే గ్రామంలో నాదనాథుడు, తైందమ్మ అనే దంపతులు ఉండేవారు. వారు బోయ కులస్తులు. వారికి పుట్టిన కుమారుడే తెన్నడు. కొండ ప్రాంతాల్లో పెరగడం వల్ల తెన్నడు మహాబలశాలిగా, వేటలో సాటిలేని వీరుడిగా ఎదిగాడు. క్రమంగా అతను ఆ బోయ తెగకు నాయకుడయ్యాడు. ఒకరోజు వేట కోసం అడవికి వెళ్ళగా ఒక అడవి పందిని తరుముకుంటూ ముగుమల్లా కొండపైకి చేరుకుంటాడు. అక్కడ ఒక చెట్టు కింద ఉన్న శివలింగాన్ని చూస్తాడు. ఆ లింగాన్ని చూడగానే తిన్నడిలో తెలియని ఒక అనుభూతి, అంతులేని ప్రేమ కలిగింది. ఆ దేవుడు ఒంటరిగా ఎండలో ఎండిపోతున్నాడని భావించి ఎలాగైనా సేవ చేయాలని నిర్ణయించుకుంటాడు. తిన్నడికి శాస్త్రోక్తమైన పూజలు తెలియవు. కేవలం మనసు నిండిన భక్తే అతనికి తెలుసు. ప్రతిరోజు స్వర్ణముఖి నదికి వెళ్ళి నోటి నిండా నీళ్లు నింపుకొని వచ్చి శివలింగంపై ఉమ్మేవాడు. అదే తన అభిషేకం. అడవిలో దొరికిన మాంసాన్ని తాను రుచి చూసి ఏది రుచిగా ఉంటే దానికి స్వామికి సమర్పించేవాడు. తన తలపై ఉన్న పూలనే దేవుడి పాదాల దగ్గర ఉంచేవాడు. ఇలా 6 రోజుల పాటు తిన్నడి చేసిన వింతైన సేవను చూసి పరమశివుడు ముగ్ధుడయ్యాడు. ఆ ఆలయంలో ప్రతిరోజు పూజ చేసే శివగోచరుడు అనే బ్రాహ్మణుడు లింగం చుట్టూ ఉన్న ఎముకలు, మాంసం ముక్కలను చూసి అపచారం జరిగిందని ఎంతో బాధపడేవాడు. అప్పుడు శివుడు శివగోచరుడికి కలలో కనిపించి, ఆ బోయవాడు భక్తి నీకు తెలియదు, రేపు వచ్చి దాగి చూడమని చెబుతాడు. ఆ రోజు శివుడు తెన్నడి భక్తిని పరీక్షించాలనుకున్నాడు. తెన్నడు ఆలయానికి వచ్చేసరికి శివలింగం కుడికంటి నుండి రక్తం కారుతుంది. అది చూసి తెన్నడు విలవిల్లాడిపోయాడు. మూలికలు వేసిన రక్తం ఆగలేదు. అప్పుడు కంటికి కన్నే మందని భావించి తన బాణంతో తన కుడి కన్నును తీసి శివుని కంటి పెట్టాడు. రక్తం ఆగింది. అంతలోనే ఎడమ కంటి నుండి కూడా రక్తం కారడం మొదలైంది. తెన్నడు ఏమాత్రం వెనకాడలేదు. తన రెండో కన్ను కూడా తీయడానికి సిద్ధమయ్యాడు. కానీ తన 2 కళ్ళు పోతే లింగం ఎక్కడ ఉందో గుర్తుపట్టడం కష్టమని భావించి శివుని ఎడమ కన్ను ఉన్న చోట తన కాలి బొటన వేలు పెట్టి గుర్తు పెట్టుకున్నాడు. తెన్నడు తన రెండో కన్నును పెకలించబోతుండగా పరమశివుడు ప్రత్యక్షమై తెన్నడి చేతిని పట్టుకున్నాడు. ఆగు కన్నప్ప, నీ భక్తికి మెచ్చాను అంటూ అతడికి తిరిగి చూపుని ప్రసాదించి తన హృదయానికి హత్తుకున్నాడు. లోకానికి అతని భక్తిని చాటి చెప్పేందుకు కన్నప్ప అనే పేరును స్థిరపరిచి తనకు సాటిలేని భక్తుడిగా శాశ్వత స్థానాన్ని ఇచ్చాడు. ఈ కథ మనకు ఒక గొప్ప సందేశం చెబుతుంది. దేవుడికి ముఖ్యమైనది ఆచారాలు కాదు, మన హృదయంలోని నిజమైన భక్తి. మనసులో నిజమైన భక్తి ఉంటే దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు. కన్నప్ప లాంటి భక్తి ఉంటే దేవుడు మన ముందుకు వస్తాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.